కవిత హస్తం పార్టీకి కబురు పెట్టిందా? డాడీకి టాటా చెప్పేందుకు రెడీ అయ్యిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ తో కుదరదని తేలిన తర్వాతే సొంత పార్టీ పెట్టేందుకు కవిత పావులు కదిపారని టాక్ కారు పార్టీలో వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పిన కవిత వేరే పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ దూతలను పంపించి రాజీకి యత్నించిన కేటీఆర్ తనకు అన్యాయం చేశారంటూ కవిత రగిలిపోతున్నారట. అందుకే రాజీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కాంప్రమైజ్ అయ్యేందుకు కవిత ససేమిరా ఒప్పుకోలేదు. అయితే కేటీఆర్ మీద కోపంతో అలిగిన కవిత అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కవితను చేర్చుకుంటే జరిగే పరిణామాలపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, మరికొందరు ముఖ్య నేతలను అడిగిందట ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వారి కుటుంబ గొడవలకు కారణమేంటనే విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు. వీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించిన అధిష్టానం కవితను చేర్చుకునే విషయంలో పాజిటివ్గా రియాక్ట్ కాలేదట. దీంతో కవిత సొంత పార్టీ ఏర్పాటు పనులను వేగిరం చేశారు. అందులో భాగంగా తమకు పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించి ఆ ఏరియాలోని తెలంగాణ జాగృతి సభ్యులతో సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. 11 ఏరియాలకు సమన్వయకర్తలను నియమించారు. అంతేకాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో తనకు ఉన్న పట్టుతో అక్కడా పాగా వేయాలనుకుంటున్నారు. గతంలో వామపక్షాలకు ఇక్కడ గట్టి పట్టుండేది. ఆ తరువాతి కాలంలో వారు బీఆర్ఎస్లో చేరినా అందులో కొందరు మాత్రం స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారితో మాట్లాడిన కవిత తమతో కలిసి రావాలని ఆహ్వానించారట. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. దీంతో సింగరేణి నుంచే బీఆర్ఎస్ పతనాన్ని ప్రారంభించనున్నారు కవిత. వాస్తవానికి కవిత వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో వివాదం ఎప్పటినుంచో మొదలైంది. కవితను ఎమ్మెల్సీ చేసే కంటే ముందే కేటీఆర్ కవితకు పెట్టిన కొన్ని షరతులే వివాదానికి కారణమని, అప్పట్నుంచి కవిత రగిలిపోతున్నారని బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతోంది. ఇక లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి బయటకొచ్చాక వివక్ష ఎక్కువైంది కూడా. అంతేకాకుండా ఆర్థికంగా, రాజకీయంగా కుటుంబంలోనే కుట్రలు మొదలయ్యాయి. దీంతో సమయం కోసం వేచి చూశారు కవిత. కొన్నాళ్లకు బీఆర్ఎస్ అధికారం పోయాక లుకలుకలు బయటపడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి బయటపడింది. ఇక ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు, జీఎస్టీ కుంభకోణం ఇలా ఎన్నో ఆరోపణలొచ్చాయి. కొన్ని నోటీసులు వచ్చాయి. వాటిలో అరెస్టు కాక తప్పదని పార్టీ నేతలనే భావిస్తున్నారు. అలాంటి టైంలో కూడా కేసీఆర్, కేటీఆర్లు బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, పార్టీ కంటే సొంత లాభాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆ పార్టీ నేతలే చాలామంది కవితకు చెప్పారట. ఇక తనపై కుట్రలు ఎక్కువ కావడాన్ని కూడా గ్రహించారు కవిత. ఆ తరుణంలోనే కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడంతో ఆమెకు మంచి అవకాశం దొరికినట్లయింది. చేయాల్సిందంతా చేసేసింది. ఒక్క దెబ్బకు బీఆర్ఎస్లో బీటలు వారేలా చేసింది. మొత్తం మీద కవిత నెక్స్ట్ వేయబోయే స్టెప్స్ ఏంటి, ఆమె సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ పతనం మాత్రం షురూ అయిందంటున్నారు రాజకీయ పండితులు.